హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు దేవీస్ కిచెన్. నేను చిల్లీ చికెన్ చేయబోతున్నానండి ఈరోజు. 2 స్పూన్లు మైదా, 2 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా స్పూన్తో కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. కొంచెం వాటర్ వేసుకొని మనం స్పూన్తో ఉండలు లేకుండా బాగా స్పూన్తో కలుపుకోవాలండి. ఎక్కడ అనేది ఉండలు రాకూడదు, అడుగు ఉండిపోతుందండి. అడుగులో కొంచెం మంచిగా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. నేనైతే 1 కిలో చికెన్ తీసుకున్నానండి. నేను చిల్లీ చికెన్ చేయడానికి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కడుక్కొని ఉంచుకున్న 1 కిలో చికెను. ఇప్పుడు మనం కార్న్ఫ్లవర్, మైదా, బ్లాక్ పెప్పర్, సాల్ట్ వేసుకున్నాం కదండి. అందులోని మనం 1 కిలో చికెన్ కడిగి ఉంచుకున్నది అందులో ఒకటిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంత బాగా కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ముక్కలకి అంత బాగా పట్టి చాలా బాగుంటుందండి టేస్ట్. నాకైతే కొంచెం సరిపోలేదండి మైదా, అందుకే ఇంకో స్పూన్ యాడ్ చేసుకున్నాను మైదా. నేను అందులో బాగా కలుపుతూ ఉండాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే ముక్కలు అనేది అంత బాగా పట్టి మంచిగా ఫ్రై అవ్వి చాలా టేస్టీగా ఉంటుంది. బాగా పీస్గా అనేది మనం బాగా కలుపుతూ ఉండాలి. మసాజ్లా చేసుకోవాలి దానికి. మనం బాగా కలుపుకున్న తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని ఒకటిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకటిగా వేసుకొని చేయితో వేసుకోవచ్చు, స్పూన్తో వేసుకోవచ్చు. నేనైతే స్పూన్తో వేసానండి. చేయితో వేస్తే మొత్తం చేయితో వచ్చేసి ఆయిల్లో మొత్తం డాట్స్లా వచ్చేస్తుందండి. వేసుకున్న తర్వాత కొంచెం బాగా వేగాలండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం వేపుతూ ఉండాలి. కార్న్ఫ్లవర్ మైదా కదండి, కొంచెం పీసు అంటుకుపోతుంటుంది. మనం కలుపుతూ ఉండాలి. ఒకటి విడదీస్తూ మంచిగా డీప్ ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఉంచుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అలాగే నేను ఈ 1 కిలో చికెన్ కూడా అట్లాగే డీప్ ఫ్రై చేశానండి. 1 కిలో చికెన్ అలాగే డీప్ ఫ్రై చేసుకున్నానండి. నేనైతే 1 కిలో తీసుకున్నానండి. ఎవరి ఇంట్లో మనుషులు తినే పెట్టి వాళ్ళు తీసుకోవచ్చండి. నేను 2 స్పూన్ మైదా, 2 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకున్నాను. మన చికెన్ పెరిగే కొద్ది మైదా అన్నీ మనం నచ్చినట్టుగా వేసుకోవచ్చండి. మొత్తం నేను అన్నీ అలాగే గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేపుకున్నానండి. కొంచెం జలుబు చేసిందండి, అందుకే వాయిస్ అలా వస్తుంది. ఫ్రై ఇలా కూడా మనం పిల్లలకు పెట్టచ్చండి, భలే తింటారు పిల్లలు. చిన్నపిల్లలు కూడా తినచ్చండి. అస్సలు కారం ఉండదు, టేస్ట్ భలే ఉంటుంది. మళ్ళీ వేరే బాండి స్టవ్ మీద పెట్టుకొని మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కాక నేను వెల్లుల్లిపాయలు, అల్లం చిన్నగా తరుముకున్నానండి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయకూడదండి ఇందులోని. ఇట్లా వేసుకుంటేనే మనం తినేటప్పుడు పల్లెల్లో భలే టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఒకటిగా తీసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. 1 ఉల్లిపాయ తీసుకున్నానండి, పెద్ద సైజు. లైట్గా ఎగితే సరిపోతుంది, ఎక్కువ వేగ అవసరం లేదండి. రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నానండి నేను, 1 చిన్నది. అది కూడా వాటితో పాటు వేపుకోవాలి. ఏది కూడా మనం ఫుల్గా ఫ్రై అయిపోకూడదండి, టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. లైట్గా చిల్లీ చికెన్ చేస్తున్నాం కాబట్టి లైట్గా వేడైతే చాలు. రెడ్ చిల్లీ 1 స్పూన్, రెడ్ చిల్లీ తీసుకున్నానండి. గ్రీన్ చిల్లీ 1 స్పూన్, సోయా సాస్ 1 స్పూన్ అండి, వెనిగర్ 1 స్పూన్ వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి.
మనం వేసుకునే సాసులన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం టమాటా సాస్ అండి 3 స్పూన్స్ తీసుకున్నానండి నేను. ఎందుకంటే పిల్లలు కారం ఉండదు, తీగా పుల్లగా భలే ఉంటుంది ఏంటి టేస్ట్. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి పిల్లలకు పెట్టండి. పిల్లలు కూడా తింటారు, బాగా ఇష్టంగా తింటారు. కలుపుతూ ఉండాలండి బాగా మిక్స్ అయ్యే వరకు. బాగా మిక్స్ అయిన వరకు కలుపుతూ ఉన్నాక కొంచెం అజినోమోటో అండి, చిటికుడు 2 చిటికలు అజినోమోటో వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేయకండి టేస్ట్ కోసం. అజినోమోటో ఎక్కువ తినకూడదండి, కొంచెం టేస్ట్ కోసం వేసిన తర్వాత కలిపి కొంచెం సాల్ట్ వేసానండి నేను. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి అన్నీ మిక్స్ అయ్యే వరకు. కొంచెం 3 టీ స్పూన్ వాటర్ వేసుకున్నానండి నేను. ఆ సాసులన్నీ కొంచెం మంచిగా బాయిల్ అవ్వాలండి. బాగా మిక్స్ అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి. కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి నేను 2-3 స్పూన్స్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నానండి. బ్లాక్ పెప్పర్ వేసానండి కొంచెం. ఇంకా మనం ఇందులో కారం యూజ్ చేయండి. మనం 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసాక మనం కలిపించుకున్నాం కదా 3 స్పూన్ కార్న్ఫ్లవర్, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకున్నాను. బాగా కలుపుతూ ఉండాలండి. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా అన్నీ మిక్స్ అవుతాయండి. కలుపుతూ ఉండాలి. కలుపుకొని దగ్గరికి బాగా కొంచెం దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. చూసారా ఎట్లా వచ్చిందో, ఎంత కలర్గా కనబడుతుందో. అన్ని కలర్స్ భలే కనబడుతుంది. మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి ఆ చికెన్, ఇలా కూడా పిల్లలకి ఇవ్వచ్చండి. ఇలా చేసి కూడా ట్రై చేయండి ఒకసారి. మీ పిల్లలు ఎలా తింటున్నారని కామెంట్స్లో పెట్టండి. మనం ముందుగా ఫ్రై చేసుకొని చికెన్ కూడా మొత్తం వేయాలి. నేను 1/2 కిలో తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి అన్నిటికీ ఆ సాస్ అంతా బాగా పట్టిన తర్వాత 2 స్పూన్స్ వాటర్, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మీకు అంచనా తెలియాలని నేను స్పూన్తో చెప్తున్నాను. 2 స్పూన్స్ వాటర్ వేసుకొని, ఎందుకంటే ముక్కలకి ఆ సాసులన్నీ బాగా పట్టాలి కదండి, అప్పుడే టేస్ట్ అనేది బాగా ఉంటుంది. కలుపుతూ ఉండాలి. అయిపోయిందండి, మనం సర్వే బౌల్లో తీసుకొని తినడమే. చూసారు ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి.